ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి నెల 25వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 2వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కుంభరాశిలో రవి, బుధ, శని గ్రహాలు, అలాగే మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో గురుగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, మకర రాశిలో కుజ శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి నా అవగాహన మేరకు ఈ వారం రాసులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి రాశి నుండి 2వ స్థానంలో కుజ శుక్రగ్రహాలు, 3వ స్థానంలో రవి, బుధ, శని గ్రహాలు, అలాగే 4వ స్థానంలో రాహుగ్రహం, 5వ స్థానంలో గురుగ్రహం, అలాగే 9వ స్థానంలో చంద్రగ్రహం, 10వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ ధనుస్సు రాశి వారికి మంచి అనుకూలమైన స్థితిగతులే కనబడుతున్నాయి. ముఖ్యంగా రాశిపై గురు దృష్టి ఎప్పటి నుంచో ఉంది, అది ఇంకా బాగా మెరుగైంది. అలాగే ధనస్థానంలో కుజ శుక్ర గ్రహాలు ఉండడం కూడా విశేషమే. ఇలా కొన్ని గ్రహాల స్థితిగతులు మారినప్పటికీ అన్ని రకాల అనుకూల స్థితిని మాత్రం మార్పు లేదు. ఈ వారం ఇంకా అనుకూలమైన స్థితిగతులే చూడగలుగుతాము. మంచి తెలివైన నిర్ణయాలు సరైన కాలంలో సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంటుంది. అలాగే ధనయోగాదులు కూడా మంచి అనుకూలమైన స్థితిగతుల్ని చూపిస్తున్నాయి. అనుకోకుండా వచ్చే ధనం మనకి సంతోషాన్ని ఇస్తుంది. ఒక రకమైన ధనయోగాదులు ఈ వారం బాగా పెరగబోతున్నాయి. అయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం అంటే పలు మార్గాల్లో ధనయోగం కలగటం అని అనిపిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణ స్థితిగతులే ఉంటాయి. అయితే ఇంకా కూడా ధన యోగాదులతో పాటు కుటుంబ సంబంధించిన బంధుమిత్రులలో కొందరితోటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మిశ్రమ ఫలితాలుగానే చెబుతూ అక్కడ గ్రహ స్థితిగతులు అంత అనుకూలంగా లేని పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలని తెలుసుకోండి. గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా గట్టిగా ప్రయత్నం చేస్తేనే ఇటువంటి సందర్భంలో క్రయ విక్రయాదులు చేయగలుగుతారు. అనుకూలంగానే ఉంటుంది. అలాగే విద్యార్థులకి, విద్యా వ్యవహారాలు నడిపే వారికి అందరికీ కూడా అనుకూల స్థితిగతులు ఉన్నాయి. విద్యార్థులకి మంచి గుర్తింపు ఉంటుంది. విద్యా విషయాల్లో మంచి గ్రహణ శక్తి ఉండి మంచి అనుకూలమైన పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత కనబడుతుంది. అలాగే మిత్రులందరూ కూడా మన గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉంటుంది. అందరితో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో సాధారణంగా ఉంది. అయితే ఈ ఆరోగ్యపరమైన విషయాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అలాగే కుటుంబ సభ్యులు అందరితోటి కూడా అన్యోన్యతగానే ఉంటూ ఉంటారు. భార్యాభర్తల మధ్య కూడా అనుకూలత బాగానే ఉంది.
మనం పెట్టిన పెట్టుబడులు మనం రియల్ ఎస్టేటు, షేర్ మార్కెట్ మొదలైన విషయాల్లో కానీ, డిపాజిట్లు మొదలైన విషయాల్లో కానీ ఈ గతంలో పెట్టిన పెట్టుబడులు బాగా అనుకూలపడే అవకాశం ఉన్నది. అలాగే భాగ్యస్థితి వృద్ధి అవుతుంది. అది అనుకూలమైన స్థితిగతులుగానే చెప్పవచ్చు. మనం గతంలో తీసుకున్నటువంటి స్థలాలు, భూములు, వాటి విలువలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగ వ్యవహారాదులు అనే విషయంలో చూస్తే ఆర్థికపరమైన వృద్ధి బాగా కనబడుతుంది. మరి వ్యాపారస్తులకు వ్యాపారంలో విజయం కనబడుతుంది. మరి ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయాల్లో గుర్తింపు కనబడుతుంది. అలా ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతమైన స్థితిని చూడగలుగుతారు. అలాగే శుక్రగ్రహ అనుకూలత వలన అన్ని రకాల విషయాలు బాగా అనుకూలపడి లాభిస్తాయని తెలుస్తుంది. అలాగే కుటుంబ సంబంధించిన ఖర్చులు, వ్యవహారాదులు సాధారణంగా ఉంటాయి. అయితే అప్పుడప్పుడు కొంత ఎక్కువ తక్కువ ఖర్చులు పెట్టినప్పటికీ అవన్నీ అవకాశానికి, అవసరానికి తగినట్లుగానే ఉంటాయి. కాబట్టి అది పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు. గృహ సంబంధించిన వస్తువులు తీసుకునే అవకాశం కొంత ఉన్నది. కుటుంబ సభ్యులు, బంధువులు అందరితో కూడా మంచి సఖ్యతగా ఉండటానికి గట్టిగానే ప్రయత్నం చేస్తారు. బాగానే కుదురుతుంది. కాబట్టి ఈ ధనుసు రాశి వారికి ఈ వారం అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో కూడా అనుకూలత గతంలో కంటే కొంత పెరిగి ఉంది. చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని రకాల విషయాల్లో విజయం చూడగలుగుతారని తెలుస్తుంది. ఇంకా మంచి శుభలక్షణాలు అవి కలగటం కోసం ఈ ధనుసు రాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలంగా ఉంటుందని తెలుస్తుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.